హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. టుడే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అండి. అన్నం చపాతీలకి చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మనకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఎగ్స్ అనేది మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుని మీకు చూపిస్తున్నాను. ఇలా వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఎగ్స్ బాయిల్ అవుతుంటాయి. ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేను ఇక్కడ 10 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 5-6 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి పైన పెంకు మొత్తం తీసేయాలి. ఇలా అన్ని ఎగ్స్కి పెంకుని తీసేసాలి. ఇలా ఎగ్స్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా మిడిల్ పార్ట్లోకి కట్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని ఇలానే మిడిల్ పార్ట్లోకి కట్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి మనము. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపును వచ్చి మనము ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాయిల్ కింద కట్ చేసుకున్నాం కదా ఎగ్స్ని, ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి. అన్ని ఎగ్స్ని మనము ఒక 2 to 3 మినిట్స్ పాటు అలానే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ సహాయంతో సెకండ్ వైపుకి టర్న్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకి సెకండ్ వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇందాక మనం పౌడర్ లెక్క కూడా వేసాం. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసి కొద్దిగా కరివేపాకు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా అన్ని ఎగ్స్ని సపరేట్ చేసి మిడిల్ పార్ట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. మొత్తం పౌడర్ని వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసేయండి. మనకు ఆయిల్ కూడా ఎక్సెస్ ఆయిల్ అనేది ఏమీ కనిపించదు, చూసారా, డ్రై అయిపోతుంది. మనకి వేడి వేడి అన్నంలోకి తిన్నా కూడా ఈ వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోద్ది. వేడి వేడి అన్నంలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.